హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో 9వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? అమ్మ గుర్తుంచుకోవడం కాదురా, అలాంటి అమ్మాయిని చేసుకుంటే రేపు చాలా సమస్యలొస్తాయి. ఇవాళున్న ప్రేమ రేపు పోతుంది. అదనే కాదు, ఏ విషయంలోనైనా నీకు ఆ అమ్మాయితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ అమ్మాయి అలా కాదు, సెకండ్ ఎక్స్పీరియన్స్ కిందకొస్తుంది. ఆ థాట్ నీకొచ్చినప్పుడు నువ్వు ఆ టైంలో డైజెస్ట్ చేసుకోలేవు. సారీరా శ్రీహిత్, నీతో ఇలాంటి విషయాలను మాట్లాడాల్సి వస్తుందని అసలు అనుకోలేదు అంది ఆరుషి. ఇలాంటివెన్నో చెప్పి నచ్చ చెప్పాలని ప్రయత్నించారు ఆరుషి, జ్యోతమ్మ. వాళ్ళేం చెబుతున్నారో అర్థమవుతున్నా ఆ విషయాల్లో నందిత పట్ల శ్రీహిత్ కి చాలా క్లారిటీ ఉంది. అందుకే శ్రీహిత్ తన అనుకున్నదే జరగాలన్న ఆలోచనలో ఉన్నాడు. అయినా మేమేమైనా ఆస్తులు కట్నాలు తెచ్చే కోడలు కావాలని, ఖచ్చితంగా ఉద్యోగం చేసే అమ్మాయి అయి ఉండాలని అడిగామా? అయినా పోయి ఈ పెళ్ళైన అమ్మాయి ఎక్కడ దొరికిందిరా నీకు అంది జ్యోతమ్మ. శ్రీహిత్ కి వాళ్ల మాటలు వింటుంటే బుర్ర వేడెక్కిపోయింది. అమ్మా, నువ్వెన్ని చెప్పినా సరే నేను నందితను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకిష్టం లేదంటే చెప్పు, నేను పెళ్లి చేసుకోవడమే మానేస్తాను. అయినా నేను చదువుకున్నాను, సొసైటీలో తిరుగుతున్నాను, ఆ మాత్రం ఆలోచించనా అంటూ వెళ్లిపోయాడు శ్రీహిత్. చాలాసేపటి తర్వాత ఆరుషి బాగా ఆలోచించి, అమ్మా, వీడితో మాట్లాడి లాభం లేదు. ఆ అమ్మాయిని పిలిపించి చూసి మాట్లాడి నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదురా అని వాడు తెలుసుకునేలా చేద్దాం. వాడికి బుద్ధి లేకపోయినా ఆ అమ్మాయికి ఉండక్కర్లా? ఎలా ఉంటుందిలే, ఎంతైనా మనవాడు ఫస్ట్ హ్యాండ్ కదా, బాగుంటాడు, బాగా అమాయకంగా ఉంటాడు. అందుకే ఇంత దూరం తీసుకొచ్చింది అంటూ శ్రీహిత్ మీదున్న కోపాన్ని నందిత మీదకు మార్చుకుంది ఆరుషి. ఆ మాటల్ని అప్పుడే లోపలికొస్తున్న మోహన్ రావు విన్నాడు. ఏమ్మా ఆరుషి, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నీ తమ్ముడికి బుద్ధి లేకపోతే బుద్ధి చెప్పుకోవాలి, అంతేకాని పరా ఇంటి పిల్లని తిట్టడానికి నీకేం అధికారం ఉంది? మీ అమ్మ అంటే చాదస్తం, ఏదో ఒకటి మాట్లాడుతుంది. నువ్వు ఈ కాలం అమ్మాయివి, అలా మాట్లాడొచ్చా అన్నాడు. సారీ నాన్నగారు, ఏం చెయ్యను, వాడు వింటే కదా. ఉదయం నుండి ఆలోచించి ఎంత చక్కగా నచ్చ చెప్పడానికి ట్రై చేసినా వాడు మళ్ళీ అదే మాట మాట్లాడితే నేనేం చెయ్యాలి? వాడి లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందోనని నా బాధ, అంతేకాని ఇంకో అమ్మాయిని తిట్టాల్సిన అవసరం నాకేముంది అంది ఆరుషి. చూడమ్మా ఆరుషి, ఈ ఇంటికి ఏ అమ్మాయి కోడలుగా రావాలనుంటే ఆ అమ్మాయే వస్తుంది. వాడి తలరాతను నువ్వు నేను మార్చగలమా? అసలు వాడిద్దరూ మేజర్లు. మనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా మనం చేసేదేం లేదు. అలా కాకుండా మన ఆమోదంతోటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. దానికి మనం సంతోషించాలి. అంతా బాగుండి వాళ్లకు పెళ్ళై వాళ్లు మాలో ఇమ్మడగలిగితే ఈ ఇంట్లో ఉండగలుగుతారు, లేదంటే వేరే కాపురం పెట్టుకుంటారు. ఈ విషయంలో నేనింకేమీ టెన్షన్ పెట్టుకోదలుచుకోలేదు అన్నాడు మోహన్ రావు. ఆ, ఇమ్మడలేకపోవడానికి నేనేమైనా గయ్యాళినా అంది జ్యోతమ్మ ఒక రకంగా చూసి. అది కాదు జ్యోతి, వాడి పెళ్లి గురించి నువ్వెన్నెన్ని కలలు కన్నావు. ఇప్పుడేం జరుగుతుంది? అలాగే రేపొద్దున కూడా వాళ్లకిబ్బందొచ్చినా మనకిబ్బందొచ్చినా ఎవరికి వాళ్ళని తప్పుకోవలసిందే అన్నాడు. అంతేలేండి, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అంది జ్యోతమ్మ. ఇక అంతటితో ఎవరూ ఏం మాట్లాడకుండా ఆగిపోయారు. 2 రోజుల తర్వాత శ్రీహిత్ ఆఫీసులో ఉండగా, నందితను మన ఇంటికి తీసుకురా శ్రీహిత్, ఒకసారి చూద్దాం అని ఫోన్ చేసి చెప్పింది జ్యోతమ్మ. ఆశ్చర్యపోయాడు శ్రీహిత్. ఇదేంటి, నిన్నటి వరకు అమ్మ అక్క నందితను ఒప్పుకోలేదు, ఇప్పుడు ఫోన్ చేసి నందితను ఎందుకు రమ్మంటున్నారు? తీరా వచ్చాక నందితనేమీ అనరు కదా? చచా, ఇంటికి పిలిచి పరాయి ఆడపిల్లని ఎందుకు బాధ పెడతారు? ఇలా చాలాసేపు ఆలోచించాడు. ఎందుకైనా మంచిది, ఇవాళ ఇంటికి వెళ్ళాక అమ్మా నాన్నలతో మాట్లాడాలి. వాళ్ళెలా ఆలోచిస్తున్నారో తెలుసుకుని అప్పుడు పిలుస్తాను నందితను అనుకున్నాడు. ఆఫీసు నుండి ఇంటికి వెళ్లాడు శ్రీహిత్. డిన్నర్ అయ్యాక నందిత గురించి అమ్మతో నాన్నతో మాట్లాడాడు. వాళ్ల మాటలు పాజిటివ్ గానే అనిపించాయి. సరే, ఒకసారి నందితకు ఫోన్ చేసి మాట్లాడదాం అని ఉత్సాహంగా కాల్ చేశాడు శ్రీహిత్. చెప్పు శ్రీహిత్ అంది ఫోన్ లిఫ్ట్ చేసి నందిత. నా డిన్నర్ ఇప్పుడే అయింది నందు, నువ్వేం చేస్తున్నావు? నీ డిన్నర్ అయిందా అని చాలా ప్రశాంతంగా అడిగాడు. ఇంతకు ముందు శ్రీహిత్ ఎప్పుడు ఫోన్ చేసినా ఏమీ అనిపించేది కాదు. ఇప్పుడేదో సమ్ ఫీలింగ్ కలుగుతోంది నందితకు. డిన్నర్ ఇప్పుడే అయింది,
చెప్పండి శ్రీహిత్, ఈ టైంలో ఫోన్ చేశారెందుకు? అంది నందిత. త్వరలోనే ఈ టైంలో ఫోన్ చేశారెందుకు అని అడగాల్సిన అవసరం నీకు రాదులే నందు అన్నాడు శ్రీహిత్. అంటే నాకేం అర్థం కాలేదు శ్రీహిత్ అంది నందిత. అదే నందు, నీకు నాకు ఎంగేజ్మెంట్ అయితే అప్పుడు నేను ఏ టైంలోనైనా నీకు ఫోన్ చెయ్యొచ్చు అన్నాడు. నందిత బరువుగా నిట్టూర్చి, ఇప్పుడే కదా డిన్నర్ చేశానన్నావు, మళ్ళీ నన్నెందుకు తింటావు అంది. అదేంటి నందు, నేనెప్పుడు ప్రేమగా మాట్లాడాలన్నా నువ్విలాగే మాట్లాడతావు అన్నాడు. మరి లేకపోతే నీకు నాకు పెళ్ళేంటి శ్రీహిత్, నీకెంత మంచి అమ్మాయి దొరుకుతుంది అంది. అవును, దొరికింది కదా మంచమ్మాయి, అందుకే మాట్లాడుతున్నాను. కాని ఆ అమ్మాయికే అర్థం కావడం లేదు అన్నాడు. సరే, ఇప్పుడు ఫోన్ చేసిన పనేంటో చెప్పండి అంది నందిత. మా పేరెంట్స్ నిన్ను చూడాలంటున్నారు నందు, ఒకసారి ఇంటికి తీసుకురమ్మన్నారు. ఎప్పుడొస్తావ్ అన్నాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వస్తాను అంది. ఇప్పుడా? ఈ చీకట్లోనా? బాగుండదేమో అన్నాడు. ఈ చీకట్లోనే కాదు, నేనెప్పుడు మీ ఇంటికి వచ్చినా బావుండదు అంది. ఇక చాలుగాని, నువ్వు రేపు చక్కగా చీర కట్టుకుని బాగా రెడీ అయ్యి మా ఇంటికొస్తావా అన్నాడు. చీర కట్టుకోవాలా? ఇంకా నయం, పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి ఒకేసారి రమ్మన్లేదు అంది. అది కాదు నందు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అందుకని అన్నాడు. శ్రీహిత్, ఈ రోజు ఈవినింగ్ నేను ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళొచ్చాను. చాలా అలసిపోయాను. సో ప్లీజ్ రేపు మాట్లాడదామా అంది. నువ్వే దీన్ని సాగదీస్తున్నావు నందు, మా వాళ్ళు చూడాలని రమ్మంటుంటే సరే అని ఒక మాట అంటే సరిపోతుందిగా అన్నాడు. సరే బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది నందిత. మరుసటి రోజు ఉదయం 9:30కి నందితకి ఫోన్ చేశాడు శ్రీహిత్. అప్పటికే సీమతో వాట్సాప్ లో వీడియో కాల్ మాట్లాడుతోంది నందిత. శ్రీహిత్ ఫోన్ చేయడం చూసి, అబ్బా సీమ, శ్రీహిత్ ఫోన్ చేస్తున్నాడే, ఈ మధ్యన బాగా ఎక్కువ చేస్తున్నాడు. నో అనలేను, అలా అని తగిలించుకోలేను. ఎందుకంటే అతను ఏ రకంగా చూసినా నాకన్నా బెటర్ పర్సన్. అందుకే ఒక్కోసారి కంపెనీ చేంజ్ అవుదామా అని కూడా అనిపిస్తోంది. నాకిప్పుడు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంది నందిత. నువ్వంతగా ఆలోచించడానికి శ్రీహిత్ నిన్నేం చేస్తున్నాడు అంది సీమ. ఏం చేస్తున్నాడని అంత చిన్నగా అడుగుతున్నావేంటి? మొన్న మా ఇంట్లో చెప్తాను, నువ్వు పెళ్లికి సరే అను అన్నాడు. వాళ్లే అతనికి చివాట్లు పెడతారులే అని సరే చెప్పు అన్నాను. ఇప్పుడు వాళ్ళు నన్ను చూడాలి రమ్మంటున్నారట. ఇదంతా ఏంటే? నా పరువు నేను తీసుకోవడం కాకపోతే, ఒకవేళ నేను వెళ్ళానే అనుకో, నన్ను కూర్చోబెట్టుకుని నీకు ముందే పెళ్ళైపోయిందటగా, నీ మొదటి భర్త ఏం చేస్తాడు, ఎక్కడ ఉన్నాడు, ఇంతకీ మా వాడిని ఎలా పట్టావు అని వాళ్ళు నన్ను పనికిమాలిన ప్రశ్నలు వేస్తే నేనేం సమాధానం చెప్పాలి? అసలే సగం చచ్చి బతుకుతున్నాను అంది. చిచి, ఎందుకే ఎప్పుడు చూసినా అలా ఆలోచిస్తావు? నువ్వే అన్నావు కదా శ్రీహిత్తో, మీ ఇంట్లో వాళ్ళు నిన్నే చివాట్లు పెడతారు అని. పెట్టారా? లేదు కదా. అతనెంత సంస్కారంగా ఆలోచించాడో వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అలాగే ఆలోచించారు, అందుకే రమ్మన్నారు అంది సీమ. మరీ అంత మంచిగా ఆలోచించకు సీమ అంది నందిత. నేను కాదు, నువ్వే అలా ఆలోచించట్లేదు. బీ పాజిటివ్ అంటారు కదా, నీకసలు అది లేనే లేదు, ఎప్పుడూ నెగటివ్ గానే మాట్లాడతావు అంది సీమ. ఏం చెయ్యను, నా లైఫ్ లో నేను తిన్న ఎదురు దెబ్బలకి కారణం ఈ ప్రేమ పెళ్లే కదా, మళ్ళీ వాటి జోలికి ఎలా వెళతాను? అందుకే అవి నాకొద్దు అంది నందిత మొండిగా. నువ్విక ఆ గతాన్ని వదిలేనందు, నీ జీవితం మారిపోవడానికి ఇదొక గొప్ప అవకాశం. అయినా వాళ్ళు నిన్నేమైనా హర్ట్ చేసినట్టు మాట్లాడితే శ్రీహిత్ నీ పక్కనే ఉంటాడు కదా, వింటూ మౌనంగా ఎందుకుంటాడు? నువ్వింకేం ఆలోచించకుండా శ్రీహిత్తో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళిరా. నేను రేపొద్దున నిద్ర లేచేసరికి నువ్వు శ్రీహిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానని చెప్పాలి అంటూ ఫోన్ కట్ చేసింది సీమ. సీమ ఫోన్ కట్ చేయగానే శ్రీహిత్ కి ఫోన్ చేసింది నందిత. ఏంటి కాల్ చేశావు శ్రీహిత్ అంటూ ఏం తెలియనట్టు అడిగింది. నీకు ఇలాంటి టాలెంట్ బాగానే ఉంది, అందుకే నువ్వు నాకు నచ్చుండొచ్చు అన్నాడతను. నందిత వస్తున్న నవ్వు నాపుకుంటూ, పొద్దున్నే ఫోన్ చేసి ఏదేదో మాట్లాడతావేం శ్రీహిత్ అంది. నీకు నిజంగానే నేనెందుకు ఫోన్ చేశానో గుర్తులేదా అన్నాడు. మర్చిపోయేంత చిన్న విషయం అదేమైనా? నన్నెందుకింత ఇబ్బంది పెడతావు శ్రీహిత్, నాకు చాలా భయంగా ఉంది అంది. ఎందుకు? నేనుంటాను కదా నీ పక్కనే. అయినా మా అమ్మ వాళ్ళేమైనా రాక్షసులనుకుంటున్నావా అన్నాడు. చిచి, అలా ఎందుకనుకుంటాను? మరి నీకింకేంటి భయం? చక్కగా రెడీ అయ్యిరా అన్నాడు శ్రీహిత్. ఈ రెడీ అవడాలు అవి ఇవి అంటే నా వల్ల కాదు,
నేనిప్పుడెలా ఉన్నానో అలాగే వస్తాను. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో శ్రీహిత్. నేను చాలా సాఫ్ట్ గా ఉంటాననుకుంటున్నావేమో. అలా ఏం ఉండను. నేనెలా ఉంటానో నీకు చూపిస్తాను. ఈ రాక్షసి నాకొద్దు అని నువ్వే అంటావు అంది. పోనీలే, పెళ్లికి ముందు ఈ యాంగిల్ కూడా తెలుసుంటే మంచిదే కదా అన్నాడు నవ్వి. నేనేమైనా జోక్ చేస్తున్నాననుకుంటున్నావా? నేను నిజంగానే చాలా గయ్యాళిని అంది. సరే సరే, ఎన్నింటికి రమ్మంటావు నిన్ను పిక్ చేసుకోవడానికి అన్నాడు. నువ్విక్కడికొచ్చి నన్ను పిక్ చేసుకోవడం ఎందుకు? నేనే వస్తానులే. మీ అమ్మ వాళ్ళకి కూడా తెలియాలి కదా నేను చాలా ఇండిపెండెంట్ గా ఉంటానని అంది. అబ్బా నందు, ఎన్ని కోతలకొస్తున్నావు? నువ్వు బయలుదేరే ముందు కాల్ చెయ్యి, అడ్రస్ వాట్సప్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. నందితకు చీర కట్టుకోవాలనిపించినా కొంచెం సిగ్గనిపించి కట్టుకోలేదు. ఆఫీస్కి వెళ్లినట్టే రెడీ అయ్యి క్యాబ్ రాగానే క్యాబ్ లో కూర్చుంది. శ్రీహిత్ వాళ్ల ఇల్లు దగ్గరయ్యే కొద్దీ నందితలో టెన్షన్ ఎక్కువైంది. నందిత క్యాబ్ దిగుతుంటే శ్రీహిత్ గేట్ తీసి నందిత దగ్గరకు వెళ్లాడు. నందిత క్యాబ్ దిగగానే క్యాబ్ వెళ్లిపోయింది. నువ్వు చాలా మొండిదానవు అంటూ నందితను లోపలికి తీసుకెళ్లాడు. శ్రీహిత్ వాళ్ల అమ్మ నాన్న అక్క ఒకే సోఫాలో కూర్చుని ఉన్నారు. నందితను చూడగానే హాయ్ నందిత అంటూ లేచి నందితకు ఎదురెళ్ళింది ఆరుషి. మా అక్క ఆరుషి అన్నాడు శ్రీహిత్. హాయ్ అంది నందిత. అక్కడే ఉన్న అమ్మా నాన్నలను చూపించి మా అమ్మా నాన్నగారు అంటూ వాళ్లను పరిచయం చేశాడు నందితకు. నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అంది నందిత. వాళ్లు నవ్వుతూ కూర్చో అమ్మా అన్నారు. నందిత కూడా నవ్వి కూర్చుంది. ఆరుషి లోపలికి వెళ్లి అందరికీ జ్యూస్ తీసుకునొచ్చింది. మీదేవూరమ్మా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీరెంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నతమ్ములు అని అడిగాడు మోహన్ రావు. అన్నిటికీ సమాధానం చెప్పింది నందిత. అందరూ తాగిన జ్యూస్ గ్లాసెస్ ని ట్రేలో పెట్టుకుని తీసుకెళుతూ వాళ్లమ్మని రమ్మని సైగ చేసింది ఆరుషి. జ్యోతమ్మ వెంటనే లేచి వెళ్ళింది. నందితకు అక్కడ వాతావరణం చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. ఏం మాట్లాడాలన్నా ముందు ఏడుపొచ్చేలా ఉంది. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంది. లోపలికి వెళ్ళాక ఆరుషి, అమ్మా, నందితను నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు చెప్పు, నేనే అడుగుతాను. ఎందుకంటే నువ్వడిగేదానికి నందిత ఫీల్ అయిందనుకో బావుండదు. ఎంతైనా రేపు మీ ఇద్దరూ కలిసుండాల్సిన వాళ్ళు. నాదేముంది, ఎప్పుడో ఒకసారి వస్తాను. నా మీద కోపం వచ్చినా పర్వాలేదు అంది. కాని జ్యోతమ్మకి నందితను చూశాక ఏమీ అడగాలనిపించలేదు. నందిత చాలా చక్కగా ఉంది. పెళ్లైన అమ్మాయిలా లేదు. శ్రీహిత్ పక్కన చాలా బాగుంటుందనిపించింది. అందుకే సరే, అవసరం వస్తే నేనే నీకు చెప్తాన్లే అంటూ వెళ్లి ఎప్పట్లాగే కూర్చుంది జ్యోతమ్మ. నువ్వు బెంగుళూరులో ఎప్పటినుండి ఉంటున్నావు నందిత? నీకు మా శ్రీహిత్ ఎప్పటినుండి పరిచయం అంది జ్యోతమ్మ. బెంగుళూరు వచ్చినప్పటి నుండి తెలుసా ఆంటీ. నేను వాళ్ళ ఆఫీసులో జాబ్ చేయడానికే వచ్చాను అంది. అయితే శ్రీహిత్ అంటే నీకిష్టమేనా అడిగింది జ్యోతమ్మ. నందిత మాట్లాడలేదు. మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుసా అని అడిగింది మళ్ళీ. లేదాంటీ, మా వాళ్లకి శ్రీహిత్ పరిచయం ఉన్నాడు, కాని ఇలా అని తెలీదు అంది నందిత. ఆరుషి వచ్చి, నువ్వు మరీ అంత ఇబ్బంది పడకు నందిత, మేమంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్లమేం కాదు. మా అమ్మ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా ఫ్రీడమ్ ఇస్తారు అంది. చాలాసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నందిత టెన్షన్ పడినంతగా అక్కడేం జరగలేదు. సరే, నేనిక వెళ్ళొస్తాను అంటూ నందిత లేచి నిలబడింది. లంచ్ చేసి వెళ్ళొచ్చు కదా నందిత అంది ఆరుషి. ఈసారొచ్చినప్పుడు చేస్తాను అంది నందిత. నేను డ్రాప్ చేసొస్తానమ్మా అంటూ శ్రీహిత్ కార్ కీస్ తీసుకున్నాడు. అందరూ గేటు వరకు వెళ్లారు. జ్యోతమ్మ నందిత చెయ్యి పట్టుకుని, వీలైనంత తొందరగా మీ అమ్మ వాళ్లతో మాట్లాడదాం నందిత అంది. లేదాంటీ, నేనిక్కడికి ఎందుకొచ్చానంటే ఖచ్చితంగా శ్రీహిత్ కి నాకన్నా మంచి అమ్మాయే దొరుకుతుంది. నేను చెబుతుంటే శ్రీహిత్ వినడం లేదు. మీరైనా నచ్చ చెప్పండి. నాకేం శ్రీహిత్ని చేసుకోవాలని లేదు అంది నందిత. ఒక్కసారిగా ఆరుషి, మోహన్ రావు, జ్యోతమ్మ ఆశ్చర్యపోయారు. శ్రీహిత్ కి చాలా కోపం వచ్చింది. సరే, నేను వెళ్ళొస్తాను అని కారు డోర్ ఓపెన్ చేసి కూర్చుంది నందిత. అందరికీ బై చెప్పింది. శ్రీహిత్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. గేటు నుంచి కారు బయటకు రాగానే, ఆర్ యు క్రేజీ నందు అన్నాడు ఆశ్చర్యపోతూ. నీకు చెప్పానుగా నేనిలాగే ఉంటానని, అందుకే నీకేం అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమై ఉంటుందిలే అంది. చిచి, అసలు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారు? నిన్ను బలవంతంగా పెళ్లి కొప్పించాను అనుకోరా అన్నాడు శ్రీహిత్.
అది నిజమే కదా అంది నందిత. నిజమే. అయినా కాబోయే భార్యాభర్త మధ్యన ఉండే సీక్రెట్స్ ని పేరెంట్స్ కి చెప్తారా అన్నాడు శ్రీహిత్. నేనంతే అంది. తల మీద ఒక్కటిచ్చాడు. ఏడ్చావులే. ఈ తింగర తెలివితేటల వల్లనే ఇంత లేట్ అయింది మన మ్యారేజ్ అన్నాడు. కొడతావేంటి? అసలు నిన్నెవరు చేసుకుంటున్నారు అంది మొహం ఒక రకంగా పెట్టి నందిత. నువ్వు చేసుకోవడమేంటి? నేనే చేసుకుంటాను అన్నాడు శ్రీహిత్. నేనొప్పుకోను అంటూ సీరియస్ గా ముఖం తిప్పుకుంది. కారు సైడ్కి తీసి ఆపాడు శ్రీహిత్. నందు, ఇటు చూడు అంటూ ఆమె చెంప మీద చెయ్యి వేసి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. నందు, ప్లీజ్ రా, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ అన్నాడు. నందితకి అతని ప్రేమ చూస్తుంటే ఆమెకు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపించింది. కాని శ్రీహిత్, నేనీ ప్రేమ కావాలి అని వెంటపడ్డప్పుడు నాకీ ప్రేమ దొరకలేదు. ఇప్పుడు ఆ ప్రేమకు భయపడి దూరంగా పారిపోవాలనుకుంటుంటే అది నా వెంటే వస్తోంది అంది. అది నీ తప్పు కాదు నందు. అప్పుడేదో అలా జరిగిపోయింది అంతే. ఇప్పుడు నువ్వు పొమ్మంటే పోయేలా, రమ్మంటే వచ్చేలా ఉండదు. ఎప్పుడూ ఒకేలా నీతోనే ఉంటుంది. భయపడకు. ఈసారి నువ్వు పట్టుకునే చెయ్యి నువ్వు వద్దనుకున్నా నిన్ను వదిలిపెట్టదు అన్నాడు. నందిత కళ్ళార్పకుండా చూస్తూ ఇది నిజంగా నిజమా అంది. వెంటనే శ్రీహిత్ కళ్లలో నుంచి ఒకే ఒక్క కన్నీటి చుక్క ఆమె చేతిపై టప్పున పడింది. చప్పున శ్రీహిత్ కళ్లలోకి చూసింది నందిత. ఇదెంత నిజమో నా ప్రేమ కూడా అంతే నిజం నందు అన్నాడు. నందిత మాట్లాడకపోవడంతో వాళ్ళిద్దరి మధ్యన నిశ్శబ్దం మిగిలింది. శ్రీహిత్ కారు స్టార్ట్ చేశాడు. నందితను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్లాడు శ్రీహిత్. శ్రీహిత్ ని చూడగానే అదేంట్రా, ఆ అమ్మాయి అలా మాట్లాడింది? అసలింతకీ ఆ అమ్మాయి అంటూ జ్యోతమ్మ ఏదో అనబోయింది. అమ్మా, నందితకి నాతో జీవితం కావాలి. కాని నమ్మకం కూడా కావాలిగా. నమ్మకం లేకుండా ఏ అమ్మాయి ఇంత దూరం రాదు. నీకు కావలసిన ఆన్సర్ దొరికిందనే నేను అనుకుంటున్నాను. ఇంక నన్నేమి అడగొద్దు అంటూ తన గదిలోకి వెళ్లాడు శ్రీహిత్. నందిత మొబైల్ నుండి శ్రీహిత్ మొబైల్కేదో మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూశాడు. నందిత శారీ కట్టుకున్న ఫోటో పంపింది. ఆ ఫోటో కింద సారీ అని మెసేజ్ పెట్టింది. అది చూసి చాలా సంతోషపడ్డాడు శ్రీహిత్. తెల్లవారి నందిత చీర కట్టుకుని ఆఫీస్కు వెళ్ళింది. శ్రీహిత్ నందితను చూడగానే ఇప్పుడు చెప్పు, ఏంటి ఈరోజు స్పెషల్? ఎవరికోసం ఈ చీర అన్నాడు. ఆ, ఒకళ్ళ కోసం నేనెందుకు కట్టుకుంటాను? నా కోసం నేనే ఎలా ఉంటానో చూసుకోవాలని కట్టుకున్నాను అంది. కొయ్ కొయ్, నాకన్నీ తెలుసు. నీకింత ఇష్టం ఉంచుకుని ఎందుకు ఎప్పుడు బయటపడవు అన్నాడు. నందిత మాట్లాడలేదు. సరే, అయినా నువ్వు నాకోసమేం కట్టుకోలేదన్నావుగా, నే వెళ్తాను అంటూ శ్రీహిత్ అక్కడ్నుంచి వెళ్లిపోతుంటే సడన్ గా శ్రీహిత్ చెయ్యి పట్టుకుంది. శ్రీహిత్, ఆగు, ఒక్క నిమిషం అంది. శ్రీహిత్ ఆగాడు. శ్రీహిత్, నువ్వు నాకొక హెల్ప్ చెయ్యాలి అంది. ఆ, హెల్పా? ఏంటి అన్నాడు. నువ్వు మీ అమ్మ వాళ్లతో మన గురించి మాట్లాడినట్టే మా అమ్మ వాళ్లతో మాట్లాడతావా అంది మెల్లగా. శ్రీహిత్ కి వినపడినా వినపడనట్టే, నువ్వు చెప్పేది నాకు సరిగ్గా వినపడలేదు. అయినా ఇక్కడ కాదు, నాతో బయటకొస్తానంటే అక్కడ వింటాను. వస్తావా అన్నాడు. నువ్వు కావాలని అడుగుతున్నావు కదా అంది. శ్రీహిత్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్లాడు. చాలా రోజుల తర్వాత వర్ణిక దినకర్ని కలవడానికి దినకర్ ఇంటికొచ్చింది. నీ అపాయింట్మెంట్ చాలా రోజులకు దొరికింది వర్ణిక అన్నాడు దినకర్ వెటకారంగా. సారీ దినకర్, నా హస్బెండ్ వచ్చాక చాలా బిజీ అయ్యాను అంది నొచ్చుకుంటూ. అసలిదంతా ఏంటి వర్ణిక? నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నన్నెందుకిలా మోసం చెయ్యాలనిపించింది నీకు అన్నాడు సూటిగా. మోసమా? మోసం లాంటి పెద్ద పెద్ద పదాలు వాడకు దినకర్. అయినా ఎక్కువగా మీ మగవాళ్లే మా ఆడవాళ్లను మోసం చేస్తుంటారు. అసలు మీ మగవాళ్లు మోసపోయాం అని ఎప్పుడు ఫీల్ అవుతారో చెప్పనా దినకర్? మీరనుకున్నట్టు అన్నీ జరగనప్పుడు. అయినా మన విషయంలో జరిగింది మోసం కాదు అంది. మోసం కాదా? ఇంకేంటి అన్నాడు కోపంగా. ఇంకేంటో నీకు నిజంగానే తెలియదా దినకర్? నందిత ఏదో చేసిందని నువ్వెంత డిప్రెషన్లో ఉండేవాడివో నీకు తెలీదా? అప్పుడు నేను లేకుంటే నువ్వేమయ్యేవాడివి? నిజంగానే నువ్వు ఆత్మహత్య చేసుకునేవాడివి. కొంచెం కూడా కృతజ్ఞత లేదు నీకు. అది నాకు బాగా కనిపిస్తూనే ఉంది. అయినా
ఆ రోజు నువ్వు పడుతున్న బాధ, నా అవసరం రెండూ కలిశాయి. నేను కాంప్రమైజ్ అయ్యాను, నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు. మోసం అన్న పదాన్ని ఉపయోగించాల్సొస్తే దాన్ని నీకన్నా నేనే ఎక్కువగా వాడాలి అంది. ఇదంతా కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్న దాకా వచ్చాను. అది నీకు కూడా తెలుసు. ఒక్కసారన్నా నాకు పెళ్ళయిందని చెప్పావా? ఇదెంత దారుణం అన్నాడు దినకర్. నాకు పెళ్ళయిందని చెప్పాల్సిన అవసరం నీ దగ్గర నాకెప్పుడు రాలేదు దినకర్. అయినా మన మధ్య నా టాపిక్ ఎప్పుడు రాలేదు కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మైండ్లో నా జాబ్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్నదే ఉంది అంది. నేను నిన్నొక మంచి ఫ్రెండ్ అనుకున్నాను, అంతకన్నా ఎక్కువే అనుకున్నాను అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు దినకర్? నేనెప్పుడైనా నీకు ఫ్రెండ్నే. అయినా సరే నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీకు చెప్తాను. నాకు పెళ్ళయిందని ఎందుకు చెప్పలేదనేగా నీ బాధంతా. ఎందుకంటే నేను నా పెళ్లిని పెళ్లిలా అనుకోలేదు. అది పెళ్లి అనుకున్నంత కాలం నేను హ్యాపీగా లేను. అదసలు పెళ్లే కాదు అని అనుకున్నప్పటి నుండి నేను హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాను. అందుకే నాకు పెళ్ళయిందన్న విషయం నీతో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు అంది వర్ణిక. నువ్వు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అయినా ఏదో కవర్ చేసుకోవాలి కాబట్టి అలా అంటున్నావు అన్నాడు. లేదు దినకర్, నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ పృథ్వీని ప్రేమించాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. తర్వాత మా వాళ్ళు నన్ను మా ఇంటికి రానివ్వలేదు, మాట్లాడలేదు. పృథ్వీ వాళ్ల ఇంట్లోనే ఉన్నాం. వాళ్లది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్లకొచ్చే డబ్బులు వాళ్లకే తృప్తిగా తినడానికి ఉండడానికి సరిపోయేవి కావు. దానికి తోడు నేనొక ఎక్స్ట్రా మెంబర్ని. మా ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు ఆకలంటే ఏంటో తెలిసేది కాదు. పెళ్ళయ్యాక మాత్రం బియ్యంలో కూడా అన్ని రకాలుంటాయని తెలిసింది. సో పెళ్లికి ముందు కనిపించనిదంతా పెళ్ళయ్యాక కనిపించడం మొదలుపెట్టింది. దాంతో ప్రేమ మత్తు దిగిపోయింది. ఈ కష్టాలు భరించడం నా వల్ల కాదనిపించింది. ఎలాగో ఫీజు రియంబర్స్మెంట్ తో మా ఇద్దరి బీటెక్ అయిపోయి బయటపడ్డాం. మా ఇద్దరికీ ఉద్యోగాలు రాలేదు. మా నాన్నగారిని కలిశాను. నన్ను ఈ నరకం నుండి బయటపడేయండి నాన్న, ఈ పేదరికంలో బ్రతకలేకపోతున్నాను, తెలుసో తెలియకో నేనొక తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను అని ఏడ్చి బ్రతిమాలాను. మా నాన్నగారు సరే అని పృథ్వీకి తెలియకుండా నన్ను ఎంఎస్ చేయడానికి అమెరికా పంపారు. నేను కూడా పృథ్వీని మరిచిపోవాలన్న ఉద్దేశంతోనే పృథ్వీకి తెలియకుండా అమెరికా వచ్చేశాను అంది వర్ణిక. మరిప్పుడు పృథ్వీ వచ్చాడు కదా, ఇప్పుడెందుకు వద్దనుకోవటం లేదు పృథ్వీని అన్నాడు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. నేనొకప్పుడు పృథ్వీని ఎందుకు వద్దనుకున్నానంటే అతని పేదరికంలో నేను బ్రతకలేను కాబట్టి. కానీ ఇప్పుడు పృథ్వీ బాగున్నాడు, బాగా సంపాదించాడు, లైఫ్ లో సెటిల్ అయ్యాడు. అతనిప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా తన ఆఫీస్ ప్రాజెక్ట్ కోసమే. అతనిది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఇంకో 3 ఏళ్లు ఇక్కడే ఉంటాడు. మా నాన్నగారే నాకు ఫోన్ చేసి పృథ్వీని నా దగ్గరకు పంపించారు. అందుకే నా పెళ్లి లైఫ్ ను మళ్లీ స్టార్ట్ చేయాలనుకున్నాను అంది వర్ణిక. దినకర్ షాక్ అయ్యాడు, మాట్లాడలేకపోయాడు. వర్ణిక లేచి ఫ్రిడ్జ్ లోంచి జ్యూస్ తీసి దినకర్కిచ్చింది. ఆమె కూడా ఒక సిప్ తీసుకుని, చూడు దినకర్, బీ ప్రాక్టికల్. నా వరకు నేనే తప్పు చెయ్యలేదు. ఏం చేసినా అన్నీ తెలిసే చేశాను, కావాలనే చేశాను. కాబట్టి జరిగిపోయిన విషయాల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని నన్నేదో అడగాలి, నాకేదో చెప్పాలి అని ట్రై చెయ్యొద్దు. ఇక నువ్వు నాకిచ్చిన గిఫ్ట్స్ గురించంటావా? నేను ఆ రోజు ఈ రోజు ఒకటే మాట చెప్తున్నా. వాటికి ఎంత అయిందో చెప్పు, నేనిప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను. అయినా నువ్వంత చీప్ మనిషివని నేను అనుకోవట్లేదులే అని చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో బోలెడు వ్యంగ్యం. తట్టుకోలేకపోయాడు దినకర్. ఆమెను గట్టిగా అరిచి చెంప పగలగొట్టాలనుకున్నాడు. కాని కూర్చున్న చోటు నుండి కదల్లేకపోతున్నాడు. మాట్లాడు దినకర్, ఎందుకంత కామ్గా ఉన్నావు అంది వర్ణిక. మరి ఇంత కమర్షియల్ గా ఎలా మారావు వర్ణిక అన్నాడు. నేను మారలేదు దినకర్, మీ మగవాళ్లే మార్చారు. ఐ మీన్, నేను పెళ్లి చేసుకున్న పృథ్వీ దగ్గర నాకన్నీ దొరికితే నేనింత దూరం ఎందుకొచ్చేదాన్ని అంది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్యన మౌనం ఏర్పడింది. ఇక నా విషయాన్ని వదిలేసి నీ దగ్గరకొద్దాం దినకర్. ఇన్ని రోజులు నువ్వొక్కడివే వర్జిన్ అయినట్టు, నందిత ఏదో తప్పు చేసినట్టు నందితను అవాయిడ్ చేశావు. ఇప్పుడు నువ్వు నాతో చేసింది కూడా తప్పే. ఇప్పుడు నువ్వు ఒకప్పటి దినకర్వేం కాదు. అలా అని నీకనిపిస్తే అసలు నందిత తప్పు చేసిందో లేదో కన్ఫర్మ్ గా తెలియకపోయినా నందితను నువ్వు యాక్సెప్ట్ చెయ్యొచ్చు. అది కూడా నీకు చెయ్యాలనిపిస్తేనే. కానీ ఫ్యూచర్ లో మన రిలేషన్ గురించి నందితకు తెలుస్తుందేమో అన్న భయం నీకుండొచ్చు. అలాంటి భయాలొద్దు. నందితకు మన గురించి తెలిసేలా నేను బిహేవ్ చెయ్యను అంది. దినకర్ అవాక్కయ్యాడు.
అభావంగా చూశాడు. సరే దినకర్, నేనిక బయలుదేరతాను అంటూ చాలా క్యాజువల్ గా లేచి వెళ్లిపోయింది వర్ణిక. వర్ణిక వెళ్లిపోయాక ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు దినకర్. వర్ణిక మాట్లాడింది కూడా నిజమే. అసలు నందిత తప్పు చేసిందో లేదో నాకు తెలీదు. కేవలం చాటింగ్ మాత్రమే చూసి చీచీ అనుకున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకుండానే పెళ్లైన వర్ణికతో అన్ని అనుభవాలు పంచుకున్నాను. నేను చాలా మంచివాడినని అనుకుంటూనే చెయ్యకూడని తప్పు చేశాను. ఇది ఎవరు విన్నా చీచీ అంటారు, చాలే పో అంటారు అని తల పట్టుకున్నాడు. ఇది నువ్వు నందితకు చేసిన అన్యాయం దినకర్, ఊరికే పోతుందా అని దినకర్ మనసు దినకర్కి వెంటనే సమాధానం చెప్పింది. అతని మైండ్ మాత్రం ఆ రోజు మాట్లాడని ఈ మనసు ఇప్పుడెందుకు మాట్లాడుతోంది? నువ్వు నందిత విషయంలో చేసింది తప్పేం కాదు, ఇప్పుడు నీకు వర్ణిక చేసింది మాత్రం అన్యాయమే అంది. ఇది అన్యాయమైతే నువ్వు ఆ రోజు నందిత విషయంలో చేసింది కూడా అన్యాయమే అంది మనసు. వద్దు బాబోయ్, తల పగిలిపోయేలా ఉంది అంటూ ఒక్కసారిగా తల విదిలించాడు దినకర్. అక్కడి నుంచి లేచాడు. నేనిప్పుడు ఇలాంటి ఆలోచనలేమీ చెయ్యకూడదు అని తనను తాను డైవర్ట్ చేసుకోవాలని బయటకెళ్లాడు. 2 రోజులు గడిచాయి. దినకర్ బుర్ర బ్రద్దలయ్యేలా ఆలోచించి ఇండియాకొచ్చాడు. అంత సడన్ గా కొడుకు ఇండియాకెందుకొచ్చాడో సౌశల్యమ్మకు తెలియలేదు. దినకర్ కూడా చెప్పలేదు. ఏంట్రా, అమెరికా వెళ్లేటప్పుడు ఇప్పుడప్పుడే రానన్నావు? కనీసం నువ్వొచ్చే ముందు చెప్పు ఉన్నా నీకోసం కొన్ని సంబంధాలు రెడీ చేసి ఉండేదాన్ని కదా అంది సౌశల్యమ్మ. నీతో ఆ విషయం మాట్లాడాలనే వచ్చానమ్మా అన్నాడు దినకర్. అర్థం కానట్టు చూసింది సౌశల్యమ్మ. అవునమ్మా, నేను నందిత దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాను అన్నాడు. నందిత దగ్గరకా? ఎందుకు అంది. నాకెందుకో తప్పు చేశాననిపిస్తోందమ్మా, అందుకే నందిత దగ్గరకు వెళ్లి సారీ చెప్పి కలిసుందామని అడుగుతాను అన్నాడు. సౌశల్యమ్మకు కోపం వచ్చింది. నువ్వు నీకిష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు దినకర్. అప్పుడు చీ అని ఇప్పుడు రమ్మంటే వస్తుందనుకుంటున్నావా? అలా వచ్చేదే అయితే నువ్వు తనని కాదని అమెరికా వెళ్లినప్పుడే రోజు నా దగ్గరకొచ్చి బ్రతిమాలేది. ఒప్పుకునేదాకా వదిలేది కాదు. మన ఇంటి చుట్టే తిరిగేది. ఆ అమ్మాయి ఆ టైప్ కాదు. అయినా నీకేం తక్కువైందని సారీ చెప్పాలనుకుంటున్నావు? ఒంటరిగా ఉండి ఉండి నీ మైండ్ పనిచేయడం మానేసింది అంది సౌశల్యమ్మ. అది కాదమ్మా, నేనా రోజు నందితను ఎలాంటి ప్రశ్నలు వెయ్యకుండా, నందిత ఇచ్చే సమాధానం వినకుండా నా అంతట నేనే ఒక డెసిషన్ తీసుకున్నాను. నా మాటలతో బాధ పెట్టాను. ఈ విషయంలో చాలా తప్పు చేసినట్టు అనిపిస్తోంది. అందుకే ఒకసారి వెళ్తానమ్మా అన్నాడు దినకర్. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయి నీ వెంట వస్తుందనుకుంటున్నావా? అసలు వాళ్ళ నాన్న ఇన్ని రోజులు నీ జోలికి రాలేదు అంటేనే అర్థం కాలేదా? నువ్వే కాదు, ఆ అమ్మాయి కూడా నిన్ను కాదనుకునే ఉంటుందని. లేదంటే కూతురు కాపురం కోసం వాళ్ళ నాన్న ఎంత దూరమైనా వెళ్లేవాడు. భార్గవరాయుడంటే మాటలా అంది సౌశల్యమ్మ. దినకర్ ఆలోచిస్తూ ఎటో చూస్తున్నాడు. అయినా నీ బాధేంట్రా? నీకు కావలసింది పెళ్లే కదా. కాస్త ఓపిక పట్టు. నీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక మంచి అమ్మాయితో పెళ్లి చేసి అమెరికా పంపిస్తాను. కాదు కూడదు అని నువ్వు నందిత దగ్గరకే వెళతానంటావా? నీ కర్మ. భార్గవరాయుడు వాళ్ల మేనల్లుణ్ణి కొట్టించినట్టు నిన్ను కూడా కొట్టించి పంపిస్తాడు అంది సౌశల్యమ్మ. ఆమె అక్కడ ఉండకుండా వెళ్లిపోయింది. అమ్మ చెప్పేది కూడా నిజమే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నందిత దగ్గరకు వెళ్తాను? అప్పుడెప్పుడో తెలిసి తెలియని వయసులో చేసిన చాటింగ్ను పట్టుకుని ఎన్నో మాటలన్నాను. అమెరికా తీసుకెళ్లకుండా నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది అంటూ మానసికంగా వేధించాను. కొంచెం కూడా కాంప్రమైజ్ కాలేదు. అసలు వర్ణిక అన్నీ తెలిసి కావాలనే నా జీవితంతో ఆడుకుంది. నందిత కన్నా వర్ణిక చేసింది చాలా చాలా పెద్ద తప్పు. పైగా దాన్ని ఎంత చక్కగా సమర్థించుకుంది. నిజానికి ఇలాంటి కొంపలు ముంచే తెలివితేటలు నందితకు లేవు. ఉండి ఉంటే ఎప్పుడో నన్ను కంట్రోల్లో పెట్టుకోగలిగేది. పాపం, మానసికంగా నేను కొట్టిన దెబ్బలకి నందిత తట్టుకోలేకపోయింది. నిజానికి నా మెంటల్ స్టేటస్ ఇంతేనేమో. ఒకవేళ నేనిప్పుడు తెగించి వెళ్లి నందితతో మాట్లాడి నందితను నాతో తెచ్చుకున్నా, రేపు ఆమెతో కలిసి ఉన్నా ఈ చాటింగ్ గురించే ఆలోచించి అనుమానిస్తూ ఉంటానేమో. దానివల్ల ఆమెకు మనశ్శాంతి ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు. దానికన్నా మేమిద్దరం దూరంగా ఉండడమే బెటర్. ఇక నుండి అమ్మ చెప్పినట్టే వినడం మంచిది. ఈ పెళ్లి విషయంలో ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యాను అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు దినకర్. నందిత ఆఫీస్ వర్క్ అయ్యాక సీమకు ఫోన్ చేసింది.
సీమ వెంటనే లిఫ్ట్ చేసి, హాయ్ నందు, నీ ఫోన్తోనే నిద్రలేచాను, ఎలా ఉన్నావ్ అంది. నేను బాగున్నాను సీమా, ఆఫీస్ నుండి ఇంటికెళ్తున్నాను. నువ్వు గుర్తొచ్చావు. నువ్వెలా ఉన్నావు సీమా? స్పందన్ బావెలా ఉన్నాడు అంది నందిత. ఇద్దరం బాగున్నావు నందు, ఎంతైనా ఇండియాని మిస్ అవుతున్నాం అంది సీమ. ఎందుకు? అయినా మీరక్కడికి వెళ్ళిందే సంపాదించుకోవడానికి, మిస్ ఎందుకవుతారు? స్పందన్ బావ కూడా ఇలాగే అంటున్నాడా అంది నందిత. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. తర్వాతి కథను 10వ భాగంలో వినిపిస్తాను.